మనం బ్యాంకులో డబ్బులేసాం. ఆ డబ్బులు అట్లాగే లాకర్‌లో పెట్టుకొని కూర్చుంటే బ్యాంకోడు మనకి వడ్డీ ఎట్టిస్తాడు? మనకి 3% ఇచ్చాడా? 7% ఇచ్చాడా? 10% ఇచ్చాడా? అది ఇవ్వాలంటే వాడు ఇంకొకళ్ళకి రూపాయిన్నరకి వడ్డీకిచ్చి, మనకి పావలా వడ్డీ ఇస్తే వాడు ఆ మిగతా డబ్బులతో చేసుకుంటాడు. ఎల్ఐసీలోకి మనం ఇన్స్యూరెన్స్ కడుతున్నాం. మనకి డబ్బులెందుకు ఇస్తదది? మన ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి వివిధ సంస్థలో పెట్టుబడులు పెట్టి, వాటిట్లో వచ్చిన లాభంతో అది సస్టైన్ అవుతుంది. అది దాని మెయింటెనెన్స్ నడుస్తుంటది. మనకి పోయినప్పుడు ఆ పరిహారాలు ఇస్తుంటది. కానీ దాని మీద చేసినటువంటి తప్పుడు ప్రచారం ఎల్ఐసిలో అదానీ పెట్టుబడులు అదానీ సంస్థలో ఎల్ఐసి పెట్టుబడులు పెట్టింది. అనేక సంస్థలో పెట్టింది. కానీ అదానీని టార్గెట్ చేస్తూ న్యూయార్క్ టైమ్స్‌లో పోస్ట్ చేస్తూ దొంగ కథనాలు రాసినటువంటి రవి నాయర్‌కి సంబంధించినటువంటి వ్యవహారంలో వాషింగ్టన్ పోస్ట్‌లో పెట్టినటువంటి పోస్టు ఆయన చూపించిన డాక్యుమెంట్‌లన్నీ ఫోర్జ్డ్ అని తేలింది. ఈ విషయం మీద ఆల్రెడీ అతని మీద కేసు రిజిస్టర్ అయితే దాన్ని క్వాష్ చేయమంటూ గుజరాత్ హైకోర్టుకెళ్తే, నువ్వు చేసిన క్రైమ్ మామూలుది కాదు, ఈ దేశానికే ద్రోహానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి మేము క్వాష్ చెయ్యమని గుజరాత్ హైకోర్టు చెప్పడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. నెక్స్ట్ ఇక మరి సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది.